హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ అయితే చాలా స్పెషల్ వ్లాగ్. ఇది చిన్నారమ్మ బర్త్డే వ్లాగ్. సో బర్త్డే అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసేసాము. అమ్మ విష్ణు వాళ్ళు అయితే షాపింగ్ కోసం ఇనార్బిట్ మాల్కి వచ్చారు. అండ్ ఇనార్బిట్ మాల్లో కూడా షాపర్ స్టాప్ అయితే మా ఫేవరెట్. అక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది. సో ఇంకా అక్కడికి వచ్చి ఇప్పుడు షాపింగ్ చేసేస్తున్నారు పాప కోసం. ఎస్పెషల్లీ మేమైతే చిన్నారమ్మకు బట్టలు తీసుకునేటప్పుడు ఒకటికి ఒక 2 సార్లు అట్లా చూస్తారు మా అమ్మ వాళ్ళు. అవి బాగా మెత్తగా ఉన్నాయా, పాప కంఫర్టబుల్గా ఉంటుందా అని చెప్పి. తనైతే అస్సలు కంఫర్ట్ లేకపోతే అస్సలు వేసుకోలేదు. యూజువల్గా మనం పిల్లలకి తీసుకున్నప్పుడు అలాగే తీసుకుంటాం, బట్ చిన్నారమ్మకి ఇంకొంచెం ఎక్స్ట్రా కాషియస్ తీసుకొని చూస్తారు. అండ్ ఇక్కడ అన్ని డ్రెస్సెస్ చూసి దాంట్లో ఒక వైట్ ఫ్రాక్, ఇంకా ఈ ఎల్లో కలర్ ఫ్రాక్, ఇంకొక రాంబర్ అట్లా అన్నీ తీసుకున్నారు పాప కోసం. అవుట్ ఆఫ్ ఆల్ 3 నాకైతే యెల్లో స్ట్రైప్స్ చాలా నచ్చింది. బట్ చిన్నారమ్మ వేసుకున్నప్పుడు వైట్ డ్రెస్‌లో తను చాలా చాలా బాగుంది. ఇట్లా ఒక ఏంజెల్ లాగా అనిపించింది. అండ్ ఇక్కడైతే షాపర్ స్టాప్‌లో షాపింగ్ అయిపోయాక మ్యాక్స్‌కి వచ్చేసారు. ఇక్కడ పాప కోసము హెయిర్ యాక్సెసరీస్, ఇంకా సాఫ్ట్ టాయ్స్, తర్వాత తనకి ఫుట్‌వేర్ అలా తీసేసుకున్నారు. అండ్ విష్ణు అయితే ఇట్లా హెయిర్ యాక్సెసరీస్ కానీ, ఇట్లా పాపకు సంబంధించిన యాక్సెసరీస్ బాగా వెతుక్కొని చూసి తీసుకుంటుంది. అండ్ చిన్నారికి చాలా థిక్ అండ్ బాగా లాంగ్ హెయిర్ ఉంటది. ఇప్పుడు ఆల్రెడీ మేము తనకి 2 టైమ్స్ కటింగ్ చేపించాము. అయినా కూడా చాలా లాంగ్ హెయిర్ ఉంటది. ఇంకా వాళ్ళ అమ్మకి బాగా రెడీ చేయడం ఇష్టం పాపని. సో జాగ్రత్తగా మంచిగా వెతుక్కొని అన్ని షాప్ చేసుకొని తీసుకుంటది. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి స్విస్ క్యాజిల్. ఇది రీసెంట్ గానే మా ఇంటి దగ్గర స్టార్ట్ చేశారు. ఇది మాకు బాగా ఫేవరెట్. దీంట్లో అన్ని ఐటమ్స్ కూడా మాకు బాగా నచ్చుతాయి. అండ్ ఇంకా దీంట్లో ఎస్పెషలీ చిన్న సమోసాస్ ఉంటాయి, కార్న్ సమోసాస్, దాంట్లో ఆనియన్ సమోసాస్ అలా చేస్తారు. అవి చాలా బాగుంటాయి. అండ్ ఇంకా అయితే దీంట్లో డోనట్స్ ఉంటాయి. అవి మా తమ్ముడి ఫేవరెట్ డోనట్స్ అయితే. అండ్ ఇంకా ఇప్పుడు కేక్స్ ఆర్డర్ చేసేస్తున్నారు. ఒకటి అయితే రస్మలై కేక్, ఇంకొకటి అయితే రెడ్ వెల్వెట్ కేక్. సో రస్మలై కేక్ ఎందుకు అంటే ఇక్కడ నేను కూడా ఐషాని బర్త్డేకి అదే ఆర్డర్ చేస్తున్నా అని చెప్తే ఇంకా మమ్మీ వాళ్ళు అదే తీసేసుకుంటున్నారు. అండ్ రెడ్ వెల్వెట్ కేక్ వచ్చేసి ఐషాని బర్త్డే రోజు చిన్నారమ్మ కట్ చేయడానికి అది కూడా ఒక కేక్ తీసుకున్నారు. ఈ డెకరేషన్ అంతా కూడా మా పెద్దమ్మ విష్ణువే చేశారు. ఇది వాళ్ళు చేసి నాకు మా చెల్లికి ఫోన్ చేశారు. సో ఫోన్ చేసే టైంకి నాకు తెలిసి వాళ్ళకు మిడ్‌నైట్ 1:30, 2 అవుతుంది. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు అనుకుంటే, మేము ఇదంతా డెకార్ చేసాము అని చెప్పి చూపించారు. చాలా మంచిగా చేశారు పాపం. వాళ్ళు బాగా ఎఫర్ట్ పెట్టి బెలూన్స్ అన్నీ మొత్తము చేసేసి అన్నీ పెట్టి, మా ఇంట్లో చాలా సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి అందరి రూమ్‌లో. సో అవన్నీ తీసుకొచ్చి ఇలా పెట్టి దాని మధ్యలో ఆ సాఫ్ట్ టాయ్స్ అన్నిటి మధ్యలో పాపను కూర్చోబెట్టి కేక్ కట్ చేపిస్తావా వదిన అని చెప్పి తను అలా డెకార్ చేసింది. అది చాలా బాగుంది చూడడానికి. సో ఆ డెకార్ మొత్తంలో ఇట్లా మా ఏమంటారు చిన్నారమ్మకి నానమ్మ లవ్ అండ్ వాళ్ళ అమ్మ లవ్వే ఉంటుంది. వాళ్ళంతా పాపం 1:30 వరకు అన్నీ పెట్టుకొని చేశారు. అండ్ ఇంకా ఇక్కడ అయితే మేము ఇట్లా చిన్నారి బర్త్డే కోసం మా అమ్మ ఇట్లా ఒక ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకున్నారు. వాళ్ళు కూడా చాలా ఓపిక్గా పాపకి ఎంత బాగా ఓపిక్గా ఉండి మంచిగా ఫొటోస్ తీశారు అంట. అండ్ ఇంకా పాప డ్రెస్ చేంజ్ చేసుకొని వైట్ డ్రెస్ వేసేసుకుంది. దీంట్లోనే కేక్ కూడా కట్ చేసింది తనకు చాలా క్యూట్ ఉంది. వాళ్ళమ్మ హెయిర్ యాక్సెసరీస్ మారుస్తుంది చెప్పా కదా, విష్ణుకి అలా పాపని రెడీ చేసుకోవడం చాలా ఇష్టము. అలా రెడీ చేసుకుంటూ ఉంది. అండ్ ఇంకా గోరింటాకు కూడా మా ఇంటి కిందే ఉంటుంది గోరింటాకు చెట్టు. అది తీసుకొచ్చి పాపకు రుబ్బి పెట్టారు. మీరు చూస్తే పాప కాళ్ళకి చేతులకి అంతా పెట్టారు తనకి. అండ్ ఇంకా బర్త్డే కాబట్టి మా మమ్మీ మార్నింగే పూజ చేసేసి దేవుడికి పొంగల్ ఇవ్వండి నైవేద్యం పెట్టి అదే పాపకు కూడా ఇందాక తినిపిస్తుండే.
అండ్ ఇంకా పాప బర్త్డే కాబట్టి కొంతమంది రిలేటివ్స్ కూడా వచ్చారు. అండ్ ఇంకా స్వాతి, విష్ణు అందరూ కలిసి కొంచెము కేక్ దానికోసం అంతా సెటప్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఇక్కడ మీరు చూస్తే విష్ణు అండ్ స్వాతి దే ఆర్ లుకింగ్ వెరీ ప్రెటీ, చాలా బాగున్నారు. అండ్ ఇంకా ఇక్కడైతే పాపకి ఫుట్‌వేర్ వేసేయడానికి విష్ణు సాక్స్ అవి వేస్తుంది. ఏమీ గుచ్చుకోకుండా కూడా తనన్నీ చాలా జాగ్రత్త తీసుకుంటది పాప విషయంలో. ఒకటికి 2 సార్లు చూసుకొని అన్నీ ఎంత ఓపికగా అంటే అంత ఓపికగా అరేంజ్ చేసుకుంటది. నాకు అనిపిస్తది విష్ణుని చూస్తే అసలు ఎంత ఓపిక తినకు అని చెప్పి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏది కూడా పాపకి కొంచెం కూడా తక్కువ అవ్వకుండా చాలా అంటే చాలా ఓపికగా మదర్‌కి ఎంత మనకు అర్థమవుతది కదా! అసలు ఎంత ఓపిక ఉండాలి పిల్లల్ని చూసుకోవడానికి. అట్లాంటిది తను డబుల్ ఎఫర్ట్ పెడుతుంది. చాలా జాగ్రత్తగా ఎవ్రీ సింగిల్ డీటెయిల్ చూసుకొని చేసుకుంటది తను. యాక్చువల్‌గా అయితే చిన్నారమ్మ ఐషాని బర్త్‌డే రోజు మంచిగా పట్టు లంగా వేసుకొని, వాళ్ళమ్మ తనకి జడ కుచ్చులేసి అలా రెడీ చేసింది కేక్ కట్ చేయడానికి. బట్ తను ఎక్కువగా కోఆపరేట్ చేయలేదు. అందుకే వీడియో తీయలేదు. తను కోఆపరేట్ చేసినంత సేపే తనకి ఏదైనా ఫోటోస్ కానీ, వీడియో కానీ తీస్తాం. లేకపోతే అసలు తన కంఫర్ట్ జోన్ కొంచెం కూడా డిస్టర్బ్ చేయము. మీరు స్టార్టింగ్‌లో చూస్తే ఆ ఫోటో ఉంటుంది తను పట్టు లంగా వేసుకొని. అండ్ ఇక్కడ కొన్ని ఫ్యామిలీ ఫోటోస్ అందరూ దిగుతున్నారు. విష్ణు పాపతో కలిసి, అమ్మ వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు అందరూ కలిసి ఇంకా ఫోటోస్ దిగుతున్నారు. అండ్ చిన్నారమ్మకి చాలా పార్షియాలిటీ ఉంటది. తనకి మా చిన్న తమ్ముడు అంటే బాగా ఇష్టము. అందుకే చిన్న తమ్ముడు స్వాతి దిగేటప్పుడు బాగా మంచిగా కోఆపరేట్ చేసి బాగా ఫోటోస్ దిగిందంట. మిగతా అందరితో అంతగా కోఆపరేట్ చేయలేదు. బట్ కానీ ఫోటోస్ అన్నీ బానే ఉన్నాయి. నేను కూడా చూసాను. అండ్ టైమ్ ఫర్ సమ్ ఫ్యామిలీ పిక్స్. సో అందరూ మంచిగా ఇలా కపుల్స్ వాళ్ళ అక్కలతో కలిసి అలా బాగా ఫ్యామిలీ పిక్స్ దిగుతున్నారు. నాకు భరత్‌కి ఫోన్ చేశారు. మా చెల్లికి, బాలాజీకి కూడా ఫోన్ చేసి మమ్మల్ని ఫేస్ టైమ్ చెప్పించి దాంట్లో నుంచి కూడా ఫోటోస్ తీశారు. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ కేక్ కటింగ్. చిన్నారి తల్లి మంచిగానే కేక్ కట్ చేస్తూ ఉంది. అండ్ ఇక్కడైతే కొన్ని పాపర్స్ పాప్ చేస్తున్నారు. తను అస్సలు భయపడదు శబ్దానికి కానీ, ఇట్లా ఢామ్ అని పేలిన సౌండ్స్‌కి కానీ. ఎందుకంటే తను చిన్నగున్నప్పుడు మేము శ్రీశైలం వెళ్ళాం. 3 మంత్స్ బేబీ అట్లా ఉన్నప్పుడు నేనే ఎత్తుకొనున్నా. తను మొత్తం దర్శనం అంతా కూడా అప్పుడు ఇట్లా హారతి అవి ఇస్తూ పెద్ద పెద్ద డ్రమ్స్ ఇట్లా డమరుకం అవన్నీ చేస్తూ ఉండే. కొంచెం కూడా భయపడలేదు. తర్వాత ఇట్లా దివాళీ అప్పుడు పెద్ద పెద్ద క్రాకర్స్, బాంబులు అవన్నీ కాల్చేస్తారు కదా!
దానికి కూడా అస్సలు భయపడదు, మంచిగా చూస్తూ ఉంటది. అండ్ ఇంకా ఇక్కడైతే పాప మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకుంది, ఆనియన్ పింక్ డ్రెస్ వేసుకుంది. తనకి అది చాలా క్యూట్ ఉంది. మా అమ్మ చెప్పింది ఆ డ్రెస్ చాలా ఇట్లా మంచిగా సాఫ్ట్ ఉంది సోని, అసలు పాప క్రాంకీ అవ్వలేదు, బాగా ఉంది అని చెప్పి. అండ్ ఇక్కడ చూస్తే ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేశారు. ఇట్లా మనకి ఇంట్లో ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు అడిషనల్గా టైం తీసుకొని కుక్ చేయాలి అలా అనిపించదు కదా, సో బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసేసారు. మొత్తం వెజ్ ఫుడ్ సాటర్డే కాబట్టి. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ చిన్నారమ్మస్ బర్త్డే బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.